బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇన్షాల్లాహ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 3వ వంతు ఖురాన్కు సమానమైన సూరాను నేర్చుకుందాం. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుల్ హువల్లాహు అహద్ సూరా గురించి వ్యాఖ్యానిస్తూ, ఎవరి చేతుల్లోనైతే నా ప్రాణముందో ఆ దేవుని సాక్షిగా చెబుతున్నాను, ఈ సూరా 3వ వంతు ఖురాన్కు సమానం అని అన్నారు. వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరుల్ని ఉద్దేశించి, మీలో ఎవరైనా ఒకే రాత్రిలో 3వ వంతు ఖురాన్ పఠించలేకపోతున్నారా అని అడిగారు. అంత శక్తి మాకెక్కడిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని అన్నారు సహచరులు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ అనే సూరా 3వ వంతు ఖురాన్కు సమానం అని చెప్పారు. అంటే ఒక్కసారి ఖుల్ హువల్లాహు అహద్ సూరా చదివితే 3వ వంతు ఖురాన్ చదివినంత పుణ్యం కలుగుతుంది. అలాగే 3 సార్లు ఈ సూరా చదివితే పూర్తి ఖురాన్ చదివినంత పుణ్యం కలుగుతుంది ఇన్షాల్లాహ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సూరాని నేర్చుకుందాం. ఈ సూరాని నమాజ్లో కూడా చదువుతారు. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరతుల్ ఇఖ్లాస్. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. మరోసారి చదువుదాం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. మరొకసారి చదువుదాం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్.